తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ ఇచ్చేందుకు గాను కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామని, అయితే బీసీ రిజర్వేషన్లపై కేంద్రం కొర్రీలు పెడుతూ సాగదీస్తుందని పొంగులేటి ఆరోపించారు. ఇక రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలిపారు పొంగులేటి. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని, చట్ట సవరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం లభించిందని, ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయబోతున్నట్టుగా తెలిపారు. ఇక సెయింట్ మేరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను యూనివర్సిటీగా గుర్తిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గోశాలల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించామని తెలిపారు. గత ప్రభుత్వం స్వార్థం కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను వాడుకుందని విమర్శించారు. అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటివరకు జరిగిన 18 కేబినెట్ భేటీల్లో 327 అంశాలపై చర్చ చేపట్టామని, అందులో 321 అంశాలు ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ భేటీ అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే నిన్నటితో కలిసి ఇప్పటి వరకు 19 కేబినెట్ భేటీలు నిర్వహించామన్న మంత్రి పొంగులేటి ఈ భేటీలో 321 అంశాలను మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. గత మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. ప్రతిష్టాత్మక అమిటీ, సెంటనరీ రిహాబిలిటేషన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు ఆమోదం తెలిపామన్నారు పొంగులేటి.